హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు నోటీసులు ఇచ్చారా అంటే, ఇటీవల జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తాడేపల్లి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం బయట రోడ్డు పక్కన కొన్ని చెట్లు కాలిపోయాయి. ఆ చెట్లు కాలిపోయినటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. ఏం అది ఆ ప్రచారం అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆ మద్యాన్ని అమ్మింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అక్రమంగా వచ్చినటువంటి ధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్లో దాచిపెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా తన ప్యాలెస్లో ఉన్నాయి. ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే సంబంధించి ఉందో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రభుత్వం సిట్ని ఒకటి ఏర్పాటు చేసింది. సిట్ని ఏర్పాటు చేసినటువంటి వెంటనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఆ దస్తావేజ్లో లేదంటే ఆ డాక్యుమెంట్స్ ఆ పేపర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి బయట కాల్ చేశారనేది టీడీపీ అలిగేషన్స్, టీడీపీ చేసినటువంటి వార్తలు, టీడీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరూ దీని మీద పెద్దగా మాట్లాడలేదు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. కానీ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దీని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా తాడేపల్లి ప్యాలెస్లో ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అనేటువంటి వ్యాఖ్యల్ని చాలా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. అయితే వాస్తవానికి అక్కడ పోలీసులుగా ఉన్నటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు ఉన్నటువంటి సెక్యూరిటీగా సిబ్బందిగా పోలీసులు ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కొంత నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ పోలీసులు క్లారిటీ ఇస్తూ వచ్చింది ఏంటంటే, అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి ఎదురు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు ఎండిపోయినటువంటి తరుణంలో ఆ రోడ్డులో సామాన్య ప్రజలను కూడా అనుమతిస్తూ వచ్చారు కాబట్టి అక్కడ కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పని వల్ల ఆ చెట్లన్నీ కాలిపోయాయి. ఆ తర్వాత వెంటనే మేము ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చేసి ఆ మంటలు ఆర్పేసింది. అంతటితో కథ ముగిసిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తూ వస్తున్నారు. కానీ టీడీపీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ నేపథ్యంలో, టీడీపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అక్కడ ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, నిజంగానే టీడీపీ ఆరోపిస్తున్నట్టు లేదంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించిన విచారణకు సంబంధించిన ఇష్యూస్ చేస్తున్నప్పుడు నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటే ఆయనదే కాబట్టి, ఇల్లు ఖచ్చితంగా ఆయన ఉంటున్నారు కాబట్టి, ఒక ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తిగా పనిచేశారు కాబట్టి ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఆయనకు నోటీసులు వచ్చేసి. అయితే వాస్తవానికి ఇది కేవలం నోటీసులుగా మాత్రమే మనం పరిగణిస్తూ ఉండాలి. గతంలో కూడా చాలామందికి, అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, గతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తూ వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా చూడాల్సినటువంటి న్యూస్గానే మనం అందరూ చూడాలి. కానీ టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా కావచ్చు విస్తృతంగా దీని మీద ప్రచారం చేస్తూ వస్తుంది. ఏం ప్రచారం చేస్తూ వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే దస్తావేజులు తగలబెట్టారు, జగన్మోహన్ రెడ్డి నిజంగానే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తగలబెట్టారు, సో అందుకోసమే పోలీసులు నోటీస్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా విస్తృతంగా ఏదైతే ప్రచారం జరుగుతుందో అదంతా కూడా ప్రస్తుతానికి అవాస్తవం మాత్రమే, ప్రస్తుతానికి అబద్ధం మాత్రమే. కావాలని చెప్పేసి న్యూస్ కోసమో, న్యూసెన్స్ కోసమో సోషల్ మీడియాలో చేసేటువంటి ఒక ప్రచారం తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు కావచ్చు, పూర్తి స్థాయి అడ్వాంటేజ్ కావచ్చు ఎక్కడా కూడా లేదు. ఒకవేళ అలాంటి జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తే మాత్రం ప్రభుత్వానికి సిగ్గుచేటు, ప్రభుత్వ పాలన చేసినటువంటి నాయకులకు సిగ్గుచేటుగా ఉంటుంది. ఎందుకంటే 9 నెలలు అయినా కూడా అలాంటి డాక్యుమెంట్స్ ఒక ప్రభుత్వానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయంటే మీరు ఏ రేంజ్లో పరిపాలిస్తున్నారో, ఏ రేంజ్లో పాలన సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రజలు. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మీడియాకి, ప్రధానంగా మీడియాకి సంబంధించి అలాంటి వార్తలు ప్రచారం చేసేటప్పుడు, అలాంటి వార్తలు ప్రచారం చేసే సమయంలో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వార్తని ప్రచారం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి ప్రచారం చేస్తే బాగుంటుంది. అయితే ఈ నోటీసులు ఇచ్చిన అంశానికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఉందో అదంతా కూడా అవాస్తవం, అబద్ధం. కేవలం దానికి సంబంధించి నిజంగానే చెట్లే కాలిపోయా, అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది, ఎందుకు అలాంటి పరిస్థితులు జరిగాయి, అక్కడ ఎవరైనా ఆకతాయిలు చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయనే దాని మీద మాత్రమే కేవలం విచారణ జరగనుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒక ఎంక్వైరీ సంబంధించి కొంతమంది పోలీసులు ఒక టీంని వేశారు. ఆ టీం కూడా అక్కడ ఏం జరిగింది అనేది విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించి వివరాలు చెప్పబోతున్నారు. సో అంతేకాని దీనికి సంబంధించి ఏదో జగన్మోహన్ రెడ్డి డాక్యుమెంట్లు తగలబెట్టేశారు, నిజంగానే ఏదో చేశారని చెప్పేసి వాస్తవ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధము. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అంశాలు కూడా అబద్ధంగా మనకి అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం కంటే కూడా
మీడియా సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా అవాస్తవం అనేది మనకు అర్థమవుతుంది. పోలీసులు దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు కాబట్టి వివరణ కోరిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా చెప్పబోతున్నారు.